ఇది మ్యారినేట్ చేసిన చికెన్. దీనిలో ఫ్రెష్ చికెన్ని వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, గరం మసాలా అండ్ ఫ్రై చేసిన ఆనియన్స్, పెరుగు, పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసేసి వదిలేసాను. ఇప్పుడు దీన్ని మనం చికెన్ బిర్యానీ చేసుకుందాం రండి. నేను యూజ్ చేసేది ఒక ఈజీ మెథడ్, అందుకని కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది బాస్మతి రైస్. దీన్ని మనం ఎంత క్వాంటిటీ కావాలో కొలిచి పెట్టుకుని అండ్ దీన్ని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఈ కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఒక 10 నిమిషాలు నానబెడదాము. ఈ ప్రాసెస్ ఏంటంటే మనం ఆఫీస్కి వెళ్ళొచ్చినా లేదా ఏదైనా బిజీ వర్క్ టైమింగ్లో ఉన్నా ఈజీగా, సింపుల్గా అండ్ టేస్టీగా బిర్యానీ తయారు చేయడం కోసం. అట్లాగే ఇప్పుడు దీంట్లో మనం కొన్ని స్పైసెస్ వేసుకోవాలి. ఇది వచ్చి రాతి పువ్వు, అరటి మొగ్గ, అండ్ నేను తీసుకున్నది వచ్చి 3 కప్స్ రైస్, అలాగే కేజీ చికెన్. దీనిలోకి ఒక 10 వరకు లవంగాలు అండ్ పువ్వు ఒక 2, అనాస పువ్వు వచ్చి నేను చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను ఇగ్నోర్ చేస్తున్న వాటిని 3 వేస్తున్నాను. అండ్ కొంచెం షాజీరా, అలాగే 4 బిర్యానీ ఆకులు, కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర. ఇప్పుడు దీంట్లోకి మనం సాల్ట్ యాడ్ చేస్తున్నాము. నేను 1.5 స్పూన్ సాల్ట్ వేసాను. మామూలుగా అయితే కల్లుప్పు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది, బట్ నా దగ్గర ప్రస్తుతానికి కల్లుప్పు అవైలబుల్గా లేదు కాబట్టి నేను సాల్ట్ వేసాను. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకుందాం. ఓకే, ఇది కుక్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనం దమ్ బిర్యానీ ఏ బౌల్లో అయితే చేయాలనుకుంటున్నామో దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ బౌల్లో బిర్యానీ చేయబోతున్నాం కాబట్టి మనం దీనిలో ఉన్న చికెన్ని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అండ్ ఇది నిన్న నైటే నేను సోక్ చేసేసి ఉంచాను కాబట్టి ఇది ఫుల్గా మ్యారినేట్ అయిపోయి ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ కోసం సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుందాము, ఎందుకంటే వన్స్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనం రైస్ వేసేస్తాం, అప్పుడు మనం చెక్ చేసుకోవడానికి కుదరదు కాబట్టి ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకో. నాకు సాల్ట్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది కాబట్టి నేను దీన్ని సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ ఒక్కసారి కలిపేసి ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. I'm adding some salt. ఈ బౌల్ చిన్నగా ఉంది కాబట్టి దీనిలో కలపడం కుదరట్లేదు. దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసి మనం కలుపుకుందాం. మధ్య మధ్యలో రైస్ని కదుపుతూ అలాగే చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఇది ఒక 65 to 70% వరకు కుక్ అవ్వాలి. అంటే మనకి ఇలా పట్టుకుంటే మెత్తగా అవ్వాలి. ఈ పలుకు అనేది తక్కువగా తగలాలి. పలుకు ఎక్కువగా తగిలితే మనం దమ్లో పెట్టినప్పుడు అది పలుకుగానే ఉండిపోతుంది. అది చెక్ చేసుకుంటూ ఉండండి. నేను పెట్టిన క్వాంటిటీ రైస్ నాకు కుక్ అవ్వడానికి, దమ్లోకి సరిపడేలా కుక్ అవ్వడానికి నాకు 15 minutes టైం పట్టింది.
ఇప్పుడు ఇది కుక్ అయిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ రైస్ని మనం ఈ బిర్యానీ చేసే హండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ ఇది కొంచెం వాటరీగా ఉంటుంది కాబట్టి స్ట్రెయిన్ చేసుకుంటూ దీని మీద ఇలా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. చేతులు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి, కాలిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నాకు ఇలా చాలాసార్లు కాలినాయి. రైస్ మొత్తాన్ని ఇప్పుడు నేను ఇక్కడ దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. దీని మీద పుదీనా, కొత్తిమీర, అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, వాటిని జస్ట్ కొంచెంగా అట్లా స్ప్రింకిల్ చేసుకోవాలి. మీకు ఏమైనా కలర్ లేదా సాఫ్రాన్ మిల్క్ ఇలాంటివి యాడ్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇదే టైంలో పైన యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని దమ్ పెట్టేస్తాము. దీనిలో మనం ఆయిల్ చాలా తక్కువ యూస్ చేస్తాము, అందుకే నేను దీనిలో పైన ఎక్సెస్ గీ కానీ ఆయిల్ కానీ ఏం వేయట్లేదు. మనం ఏదైతే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకునే ఆయిల్ ఉంటుందో అదే వేసాను. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకుని ఒక 5 minutes హై ఫ్లేమ్ మీద, ఒక 30 నుంచి 40 నిమిషాలు లో ఫ్లేమ్ మీద దమ్ పెట్టుకోవాలి. 5 minutes అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ ఒక్కసారి చెక్ చేసుకోండి, బాగా సిమ్లో ఉంటే చికెన్ కుక్ అవ్వదు. అలాగే దీన్ని మనం మూత పెట్టి కవర్ చేసేసి దమ్ పెట్టాలి. ఇక్కడ మీకు కుదిరితే ఏదైనా వెయిట్ పెట్టండి. నా దగ్గర వెయిట్ ఏం లేదు ప్రజెంట్, సో నేను అందుకనే వెయిట్ పెట్టడం లేదు. అట్లీస్ట్ ఒక పెద్ద గిన్నెలో వాటర్ పెట్టి అదైనా పెట్టొచ్చు. ఏదో ఒకటి వెయిట్ పెడితే మీకు దమ్ అనేది బయటికి రిలీజ్ అవ్వకుండా ఉంటుంది. అంతే, మన టేస్టీ అండ్ సింపుల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం.